బ్యాక్ టు ఛానల్. టీజీ ఎంసెట్ 2024కి సంబంధించి ఈరోజు వీడియోలో డిస్ట్రిక్ట్ వైజ్గా బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ అనేది చెప్తాను. ఓన్లీ 3 డిస్ట్రిక్ట్స్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇప్పటికే మన ఛానల్ తరపు నుండి చాలా వీడియోస్ అయితే టీజీ ఎంసెట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందన్నమాట. మీకోసం ప్లే లిస్టులు కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టీజీ ఎంసెట్ 2024కి సంబంధించి 37 వీడియోస్ అయితే చేసాం మన ఛానల్ తరపు నుండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఎంపీసీకి బైపీసీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే మీకు ఎంసెట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందన్నమాట. టాప్ 20 కాలేజెస్ బ్రాంచ్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే జేఎన్టీహెచ్ కట్ ఆఫ్ ర్యాంక్స్, సిబిఐటి కట్ ఆఫ్ ర్యాంక్స్, ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరపు నుండి టీజీ ఎంసెట్కి అయితే చాలా ఉపయోగపడిందని మేము భావిస్తున్నాము. అలాగే మన ఛానల్ తరపు నుండి స్టోర్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఈ స్టోర్లో చెప్పల్స్, వాటర్ బాటిల్స్ కానీ, కటింగ్స్ కానీ, టీషర్ట్స్ కానీ, ఇంకా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మన ఛానల్లో మీరైతే ఓపెన్ చేసి స్టోర్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆర్డర్ పెట్టుకున్నట్లయితే కనుక 3 to 5 డేస్లో మీకు అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో నేను చెప్పబోయే డిస్ట్రిక్ట్ ఏంటంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఖమ్మం డిస్ట్రిక్ట్లో మనం చూసుకున్నట్లయితే కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కేయూ అంటే కాకతీయ యూనివర్సిటీ అండి, ఇది యూనివర్సిటీ అండి. అలాగే శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది సెకండ్ కాలేజ్. థర్డ్ కాలేజ్ వచ్చేసి స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి మదర్ టెరేసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్. ఫిఫ్త్ కాలేజ్ వచ్చి స్పాయ్ స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సిక్స్త్ కాలేజ్ వచ్చి కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సిక్స్త్ కాలేజ్ వచ్చేసి దారిపల్లి హనుమంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సెవెంత్ కాలేజ్ వచ్చి మెదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. నైన్త్ కాలేజ్ వచ్చేసి లక్ష్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. 10th కాలేజ్ వచ్చేసి శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. 11th కాలేజ్ వచ్చేసి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి అను బోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత విజయ ఇంజనీరింగ్ కాలేజ్, అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, బొమ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఆదామ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇవి బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ అంటే ఇప్పుడు చెప్పేవి. అలాగే మహబూబ్ నగర్ సంబంధించి శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ రెండు బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ ఉన్నాయండి ఆ డిస్ట్రిక్ట్లో. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే కనుక నిజామాబాద్లో సుధీర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఇది ఉమెన్కి సంబంధించిన కాలేజ్ అండి. నెక్స్ట్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఇది కూడా ఉమెన్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక విజయ్ రోలర్ ఇంజనీరింగ్ కాలేజ్, క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇవి నిజామాబాద్లో ఉన్న బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ అండి.